ఈ సాయంకాలం కొద్ది నిమిషాల్లో ఏ క్విక్ లుక్ అట్ మైకా. మీకా గ్రంథం అంతటిని 7 అధ్యాయాలు మనము ఆహ్, ఒక 40, 45 నిమిషాలు మించకుండా ముగించుకుందాం. అంటే ముగించుకోవడం అంటే కొన్ని సంగతులు మనము సూచ్యప్రాయంగా జ్ఞాపకం చేసుకుందాం. వాటిని ఆధారం చేసుకొని ఈ క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత మీరు హోంవర్క్ చేయాలని. ఈరోజే కాదు, మీకు వీలైనప్పుడు ఈ గమనికలు, ఈ సూచనలు సహాయకరంగా తీసుకొని మరలా మీకుగా మీరు చదివి, మీకుగా మీరు ధ్యానించి, దీనిలో నుండి ఇంకేమైనా వర్తమానం పొందగలిగితే అది సహాయకరంగా ఉంటుంది. మీ మధ్యకు ఆహ్వానించినందుకు బాధ్యులైన నాయకులందరికీ మేము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా కుమార్తె దివ్య కూడా రావడానికి ప్రభువు అనుకూలపరిచాడు. అది చాలా సంతోషకరమైన విషయం. ప్రభు చిత్తమైతే రేపు కూడా ఒకరోజే అనుకున్నాం, కానీ రేపు ఎర్రబాలెం మరి సంఘము ప్రారంభమైనటువంటి రోజు ప్రభుకు స్తుతులు చెల్లించడానికి. అంటే తేదీ అది కాకపోయినా కావచ్చు, కాకపోవచ్చు, కానీ ప్రభువునందు సంతోషించాలనే ఆలోచనతో ప్రియులు ఏర్పాటు చేశారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని నేను ముందుగా చదువుతున్నాను. 765వ పేజీ తెలుగులో 765, 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఈ వచనాన్ని ప్రభువు మన అందరి జీవితాల కొరకు, కుటుంబాల కొరకు మన వెనుకడిలో ప్రభువే దీవించి మనతో మాట్లాడునుగాక. 8వ శతాబ్దానికి చెందిన ప్రవక్తలు కొందరున్నారు. వారిలో యెషయా ఒకడు. యెషయా గ్రంథం 66 అధ్యాయాల వర్తమానం. ఆయన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా 4 యూదా రాజుల దినాల్లో ప్రకటించాడు. అవే దినాలు దాదాపుగా, అంటే ఉజ్జియా పేరు లేదు కానీ యోతాము నుండి ఆహాజు, హిజ్కియా దినాల్లో మీకా ప్రకటించాడు. ఉదయం మనం చిన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. రాజవంశానికి చెందినవాడు యెషయా. ఆయన పెద్ద వర్తమానం ప్రకటించాడు. రక్షకుడు, విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన వర్తమానం. కానీ మీకా చాలా చిన్నగా ఈ 7 అధ్యాయాల సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఉన్న యెషయాకు మీకా సమకాలికుడుగా ఉన్నాడు. పాక్స్ గారు, అగ్రిప్ గారు సమకాలికులుగా సేవ చేశారు. ఆంధ్రాలో సువార్త ప్రకటించిన వీరులు, పయనీర్స్ వారు, ప్రారంభకులు. అలాగే దైవజనులు ప్రభుదాస్ గారు, ఆనందం గారు కొంచెం వయసులో తేడాలున్న సమకాలికులుగా 40 సంవత్సరాలు వారు కలిసి సేవ చేశారు. ఇలా కొంతమందిని ప్రభు వాడుకుంటాడు. ప్రభు కృపచేత మరి జి రాజారావు గారు, నేను కూడా 40 సంవత్సరాలు కలిసి పనిచేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అలా కొంతమంది ప్రభు సేవలో వాడబడే అవకాశం ప్రభు ఇస్తాడు. అయితే ఆ సమకాలికులుగా ఉన్న ప్రవక్తలు ఒకరికి ఒకరు పోటీగా ఉండి పనిచేసిన వారు కాదు. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనకు దానిలో కూడా ఒక సందేశం ఉన్నది. దాని మీద మనం నిలిచి మాట్లాడనక్కర్లేదు. కానీ భార్యాభర్తలుగా ఉన్నవారు ఇంటిలో భార్యకు వేరుగా పురుషుడు మాట్లాడడం, లేక స్త్రీకి వేరుగా పురుషుడు మాట్లాడడం, పురుషునికి వేరుగా స్త్రీ మాట్లాడడం, ఒకరిని ఒకరు ఏకీభించకపోవడం, అల్లరి చేసుకోవడం, అదొక సువార్త.
సువార్త అంటే దుర్వార్త. అది మంచిది కాదు. లోటుపాట్లు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ ఒక్కరోజు మరి వాతావరణం అనుకూలం లేకపోయినా వచ్చి మీరు మేలు పొందినట్టు చెప్పిన సాక్ష్యాలు విన్నప్పుడు నాకు ప్రోత్సాహం కలిగి చాలా ఓపెన్గా చెప్పారు. నామోషి పడకుండా, ఊమట పడకుండా ప్రభు మీలో జరిగించిన కార్యాన్ని బట్టి మా సిద్ధపాటు సరిలేకపోయినా ప్రభువు తన ఆత్మ ద్వారా తాకినందుకు ప్రభు నామము మహిమపరచబడును గాక. ఇద్దరు ఒకే వర్తమానం ప్రకటించారు. వర్తమానాల్లో తేడా లేదు. యెషయా రక్షకుని గూర్చి ప్రకటించాడు, విమోచకుని గూర్చి, ఇశ్రాయేలు వారి విమోచన, అలాగే సృష్టి దాని విమోచన, పాపి యొక్క విమోచన. అన్ని జనులు పాపాత్ములు, యూదులు పాపాత్ములే, వారి విడుదలను గూర్చి యెషయా చాలా విస్తారంగా వ్రాశారు. మీకా కూడా రక్షకుడు వస్తున్నాడని 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ద లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహెమ్, అది టౌన్ కూడా కాదు, విలేజ్, గ్రామం కూడా కాదు, హ్యామ్లెట్ అంటారు, శివారు. యెరూషలేం అలా ఉంటే దాని క్రింది భాగంలోనే బేతని ఉంటుంది, అక్కడే బేతలహేము కనబడుతుంది. మీకు బైబిల్ చివరి భాగంలో ఉండే కొత్త నిబంధన కాలపు ఇశ్రాయేలు దేశాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ ఎన్నికలేని కుటుంబములో నుండి, ఎన్నికలేని పరిస్థితుల నుంచి వచ్చిన వాడు ప్రపంచానికి రక్షకుడు ఎన్నికలేని కుటుంబాన్ని కోరుకున్నాడు అనే సత్యాన్ని బయటపెట్టాడు. బేతలహేము ఎఫ్రాతా, నీవు యోధా ప్రధానంలో స్వల్ప గ్రామము అని ఇక్కడ రాస్తున్నాడు. కానీ ఎంత మాత్రము స్వల్పమైన దానవు కావు, ఎన్నిక లేని దానవు కావు అని మత్తయి సువార్తలో వ్రాస్తున్నాడు. ఇది 5వ అధ్యాయం 2వ వచనం మీకా గ్రంథం. అదే వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 5-25 అంతే. అదే దిపితే అంతే. దానిలోనే 2 విభిన్నమైన విషయాలు చెప్పాడు ఆయన. నీవు ఎన్నిక లేని గ్రామం, స్వల్ప గ్రామం, గుర్తింపు లేని గ్రామం, అంతస్తు లేని గ్రామం, స్థాయి లేని గ్రామం అని మళ్ళా ఇక్కడ ఆ రక్షకుని ద్వారా ఆ గ్రామానికి ఎంత విలువ వచ్చింది, ప్రపంచమంతటికి ఎంత ఆత్మ సంబంధంగా ఎంత గొప్ప మేలు కలిగిందో ఆయన సూచిస్తున్నాడు. ఇది విషయం నేను కొంత మామూలుగా ఆలోచించాను, బైబిల్ నుండి కాదు. కానీ లోకంలో ప్రభువు ఎవరిని కోరుకొని వాడుకుంటున్నాడో మనం ఆలోచిస్తే ప్రఖ్యాతిగాంచిన అనేక మంది ఎన్నిక లేని గ్రామాల నుండి వచ్చిన వారే. మీరు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక లేని పరిస్థితుల నుంచి వచ్చిన వారే. కొంతమంది అసలు ఆ గ్రామానికి ఏ ప్రఖ్యాతి ఉండదు, ఏ రకమైన గుర్తింపు ఉండదు. ఇంకా కొంతమంది చూస్తే అస్సలు చదువు లేని వారిని ప్రభు ఘనంగా తన పరిచర్యలో వాడుకున్నాడు. ఎంత మాత్రం అల్పమైన వారు కారు అని. అది శక్తి చేత లోకంలో ఉన్న రకరకాల కారణాలను బట్టి జరిగేది కాదు, అది నన్ను బట్టి, నా ఆత్మ ద్వారా జరిగేది అని ప్రభు తనకు మహిమ రావాలని అలా వాడుకుంటూ వచ్చాడు. కనుక ఇద్దరు ఉన్నారా అంటే సేవకులు, ఇద్దరు కలిసి పనిచేయడం. ఇద్దరు ఉన్నారా పెద్దలు, కలిసి పనిచేయడం. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తలు ఐక్యత కలిగి జీవించడం అది గొప్ప సాక్ష్యం. మనం ఏమీ మాట్లాడకపోయినా మనం కలిసి జీవించడంలో ఒక సందేశాన్ని వేరే వారికి మనం అందిస్తాం. ఇక్కడ మీకా పరిచర్య, ఆయన సేవా విధానం, ఆయన సేవ ఎలా చేశాడు అని ఒక్క వచనంలో చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనం మీకా గ్రంథం కదా. ఏమన్నాడు చూడండి, నేనైతే అని ప్రారంభించాడు. అంటే ఈయనకి వేరుగా చాలా మంది ఉన్నారు. ఎవరు వారు? ప్రవక్తలు కాని ప్రవక్తలు, సోదెగాండ్రైన ప్రవక్తలు, యాజకులు కాని యాజకులు, కూలికి బోధించే యాజకులు, అధిపతులు కాని అధిపతులు. వారిలో యథార్థత లేదు, సామాన్యత లేదు, దైవభక్తి లేదు, సరళత లేదు, తినదనం లేదు. మోసముతో వారు జీవిస్తున్నారు. కపటము, కలహము, అసూయలు, నరహత్యలు, దొంగతనాలు, అబద్ధాలు, అన్యాయాలు, ఆక్రమించుకోవడం,
ఇవన్నీ చెప్తున్నాడు మీకా గ్రంథములో. బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ వారు వేరు, నేను వేరు. యాజ్ ఫర్ మీ, ఆ మాట చాలు మనకి మధ్యాహ్న కాలం. ఎవరో ఎలా ఉన్నారో అది ముఖ్యం కాదు. ఆ లోకములో వేరే వారిని గురించి మాట్లాడడం మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ నా మట్టుకు నేనైతే నేను, నా భార్య, నా పిల్లలు ప్రభువు మాకిచ్చిన రక్షణను బట్టి, వాక్య వెలుగును బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి మేము ఎలా జీవించాలని మేము నిర్ణయించుకున్నాం. మేము ఎలా ఉన్నాం? ఆత్మతో నడిపించబడిన జీవితం, ఆత్మ నడిపింపు, ఆత్మ స్వాతంత్ర్యం లేక ఆత్మ బలముతో మేము జీవించగలుగుతున్నాం. ఆత్మ అదుపులో ఉండి మేము జీవిస్తున్నాం అని మనం చెప్పగలిగితే అది చాలా గంభీరమైన సత్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం రాయనక్కర్లేదు, చదవనక్కర్లేదు. అక్కడ కుటుంబ జీవితాన్ని గురించి రాయడానికి పూనుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, ఆత్మ పూర్ణులై ఉండండి అని చెప్పాడు. మిఠా గారు చాలా చోట్ల దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆత్మ సహాయం లేకపోతే నా భార్య నేను ప్రేమించలేను. ఆత్మ సహాయం లేకపోతేనే నా భార్య నాకు లోబడి ఉండలేదు. మేము కలిసి జీవించడానికి ఆత్మ చేత నియంత్రించబడడం అది ముఖ్యమైనది. సో లెట్ us be గైడెడ్, గవర్న్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మన కుటుంబ జీవితాల్లో మనము మన జ్ఞానము, మనము మన ప్రజ్ఞ, మనము మన పెత్తనాలు, మనము మన యొక్క అభిప్రాయాలు కాక చాలాసార్లు మనలో పొరపాట్లు ఉంటాయి ఇరుపక్షాల. కానీ ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడి, ప్రభు యొక్క ఆత్మ చేత అదుపు చేయబడి, నియంత్రించబడి ప్రభువుకు మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉండడానికి మనం పూనుకుందాం. నేనైతే అనే ఒక ప్రత్యేకత. కీర్తనల గ్రంథంలో నేనైతే అనే మాటతో ఏమేమి ఉన్నాయో చూడండి. అదొక హోంవర్క్ మీకు. నేనైతే అని వచనాలు ఉంటాయి. ఏలియా మిగతా వారి వంటి వాడు కాదు. నేనైతే ప్రత్యేకముగా జీవిస్తున్నాడు. ఆయన ధైర్యం, ఆయన స్థాయి వేరు, ఆయనకున్న ప్రార్థన అనుభవం వేరు. ఆయన వర్తమానం ప్రకటించడంలో ఏ మోమాటం లేకుండా వాక్యంగా రాజులు కానీ ఎవరు కానీ సింహాసనాలు, రాజ్యాలు వణికిపోవాల్సిందే. ఆయన అన్న ప్రకారం ప్రభు జరిగించాడు. ఆయన ప్రార్థించేవాడు, ప్రకటించేవాడు. మన వర్తమానాలకు ప్రాముఖ్యమైనటువంటి బలాన్ని, శక్తినిచ్చేది ప్రార్థనే. ఎలా చేస్తున్నామనేది ముఖ్యం కాదు, కానీ ప్రార్థన అనేది ప్రాముఖ్యం. అలాగే మన కుటుంబ జీవితానికి కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారానే మనం జై జీవితం జీవించగలం. లేకపోతే మనం మన సొంత శక్తి మీద ఆధారపడితే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, దోపాలు ఉంటాయి. నేనైతే అని ఆయన ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. వారి వలె నేను లేను అని. ఆ దినాల్లో ప్రవక్తలు కానివారు, వర్తమానం లేకపోయినా కూలికి బోధించేవారు, వ్యర్థమైన మాటలు ప్రకటించేవారు. నేను వారిని పిలవలేదు, పంపలేదు, అయినా వారు ప్రవక్తలుగా ఉండి ఇలా చేస్తున్నారు, మంటి గోడకు గచ్చుపోత పూస్తున్నారు అని చెప్పాడు. మీకా అటువంటి వాడు కాదు, ఇర్మియా అటువంటి వాడు కాదు, ఆమోస్ అటువంటి వాడు కాదు, యెషయా అటువంటి వాడు కాదు, ఏలియా, ఎలీషాలు అటువంటి వారు కారు. ఈనాడు మన కుటుంబ జీవితంలో మనము నేనైతే అని చెప్పగలిగిన, మా కుటుంబం అయితే కొంతవరకు మాదిరిగా మేము ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం మనం సంపాదించుకుందాం. అవును, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అన్నాడు. మాకు శరీర సంబంధమైనటువంటి బలహీనతల కన్నా మాదిరి లేకుండా జీవించే దైవ సేవకులు, ఆయా సంఘాల్లో కొందరు దైవ భక్తి లేని పెద్దలు, వారిని గురించి ఎక్కువ ఆయాసకరంగా ఉంటుంది. అంటే అది పీల్చివేస్తుంది, మన శక్తిని పీల్చివేస్తూ ఉంటుంది. అది సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కొంతమంది. వారి భార్య భర్తలు కలిసి జీవించలేకపోతున్నారు, కలిసి అసలు ఉండలేకపోతున్నారు. అది ఎంత విచారకరమైన విషయం చూడండి. దైవ భయం లేదు, సమర్థించుకోవడమే జరిగిపోతా ఉంది. ఒకవైపు నుండి వింటే ఒక రకంగా ఉంటుంది, అదొక ప్రజెంటేషన్.
మరొక వైపు నుండి వింటే మరొక రకంగా ఉంటుంది. రెండు అతకవు అసలు. ఇద్దరు కూర్చుంటే కదా అర్థమయ్యేది. ఆ! మా దగ్గరికి రండి, మేము సహాయం చేస్తాం, మా దగ్గర ఉండండి అని మేము ఆహ్వానిస్తే కూడా అస్సలు పట్టకుండా దాన్ని నివ్వకుండా చేస్తున్నారు కొంతమంది. మనం వారికంటే యోగ్యులు అని కాదు. జస్ట్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్. అంతే కదా! మనము కొంతవరకు దైవభయం కలిగి నేర్చుకోగలుగుతున్నాం గనుక, ప్రభువు కృపను పొందగలుగుతున్నాం గనుక, కొంతమందికి మనం సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. నేనైతే అని ఆయన చెప్తున్నాడు. తర్వాత ఆయన సేవా విధానం ఈ ఒక్క వచనంలోనే మనకు అర్థమవుతున్నది. నేను ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. సేవలో ధైర్యం కావాలి కదా! ప్రభు ఇచ్చే ధైర్యం. శక్తితో నింపబడిన వాడనై ఉన్నాను అన్నాడు. మన సేవలో ప్రభు ఇచ్చే ధైర్యం ఉన్నదా? వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు. ఉందా మీ బైబిల్లో? వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు అన్నారు. మరి ఆ ధైర్యం ప్రభు ఇస్తాడు, శక్తి ప్రభు ఇస్తాడు. శక్తిహీనమైన సేవ కాదు. తర్వాత బలముతో వారు సేవ చేశారని చెప్తున్నాడు. ఆత్మ ఆవేశముతో అని మొదట ప్రారంభించారు కనుక ఆత్మ ఆవేశము ప్లస్ ఆత్మ వశము. చాలా మందికి ఉన్న ట్రబుల్ ఏంటంటే ఆత్మ ఆవేశం ఉంటుంది, ఆత్మ వశం ఉండదు. ప్రసంగికులు చాలా మందికి ఇచ్చిన సమయానికి ముగించగలిగిన ఆ వశము ఉండదండి. ఆవేశం, వర్తమానం ఉంటుంది, కాగితాలు ఉంటాయి, తప్పేం కాదు, కాగితాలు రిఫరెన్సులు ఉంటాయి, ఎన్నో చెప్పాలి, మొత్తం చెప్పకపోతే ఎట్లా అని ఆ వశములో ఉండలేరు. ఆత్మ వశములు ఎంత తక్కువైనా కానీ. ఒక ప్రాముఖ్యమైన కూడిక మేము ఆదివారం సాయంకాలం జరిగించి వచ్చాం. మీరు తప్పగా రావాలి బ్రదర్, మీరు ఉండాలి బ్రదర్, మీరు లేకుండా ఎట్లా బ్రదర్, మాకు వర్తమానం అందించాలి బ్రదర్ అని చాలా చెప్పారు. తీరపోతే అక్కడ నేను సమయాన్ని గమనిస్తే 15 నిమిషాలు నేను మాట్లాడినా కూడా ఇంకా తర్వాత కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, లేట్ అయిపోతుంది. గమనించి 15 నిమిషాల లోపల ముగిస్తానన్నాను. ఎంతసేపు మాట్లాడాను నాకు తెలియదు, 7 నిమిషాలే నేను మాట్లాడాను. తర్వాత సిస్టర్ అన్నారు, ఏంటి ఇంత కార్యక్రమం వారు పెట్టుకుంటే మీరు అంత చిన్న వర్తమానం అందించారు అంటే, వర్తమానం చిన్నదా పెద్దదా ముఖ్యం కాదు, అవసరమైన వర్తమానం ప్రభు ఇచ్చారు. అంటే వందే భారత్ ఉంటుంది, ఆర్డినరీ ట్రైన్ ఉంటుంది, దీనికి దానికి తేడా ఏమిటి? ఇది మెడ్రాసే పోతుంది, అది మెడ్రాసే పోతుంది, కానీ తేడాలు ఉంటాయి, అంతే కదా. కనుక వశము అనేది కూడా మనము గమనించుకోవాలి. ఆత్మవశము, ఆత్మ నడిపింపులో ఉండి మన కుటుంబ జీవితాలు మనం కాపాడుకుందాం. రండి, మొదటి అధ్యాయం 8వ వచనం ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దీని చూచి అని ప్రారంభిస్తున్నాడు మీక. అంటే ఆ 7 వచనాలు చదవాలి పైన, ఇప్పుడు కాదు. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నవి అంటే, మీకా కేకలు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది, ప్రలాపించవలసిన పరిస్థితి ఏర్పడింది. నిప్పుకోడి మూలుగునట్లు నేను మూలుగుతున్నాను అన్నాడు. ఏ మ్యాన్ ఫుల్ ఆఫ్ బర్డన్. అసలు వర్తమానము అంటేనే అది దేవుని భారము అంటారు. దేవోక్తి అంటే దేవుని భారము అని విన్నారా? బాధ్యతతో వాక్యం చెప్పడం వేరు, భారము కలిగి దేవుని వాక్యం చెప్పడం వేరు. మన కుటుంబాల పట్ల కూడా ఐక్యత పట్ల, సాక్ష్యము పట్ల, మన కుటుంబం నుండి సువాసన వ్యాపించాలి అనే భారము మనకుంటే చాలు. ఆ భారము ఉంటే ఆ భారముతో రోజు మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం, పూనుకుంటాం కదా. వినండి, షోమ్రోను ఇశ్రాయేలు రాజధాని, ఉత్తర రాజ్యం, 10 గోత్రాలు. ఏ ఫ్యామిలీ ఆఫ్ 10 ట్రైబ్స్. వారు 10 గోత్రాల కుటుంబాలు, వారికి రాజధాని షోమ్రోను. మీకా షోమ్రోను గూర్చి వర్తమానం ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి కూడా ఆయన వర్తమానం ప్రకటిస్తున్నాడు. యెషయా యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి మాత్రమే ముఖ్యంగా ప్రకటించాడు. ఆయన కూడా అన్ని జనులు వారికి కలిగే, వారి పాపాన్ని బట్టి వారికి కలిగే తిరుగుబాటు, తీర్పు చెప్పాడు ఆయన. కానీ మీకా 2 రాజ్యాలకు, ఈ 12 గోత్రాలకు అవసరమైన వర్తమానాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. గనుక గ్రంథం అంటే బుక్ స్టడీ అన్నట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటికి
వారి పాపములు వారి తిరుగుబాటు ఎక్కువగా ఉన్నది గనుక ఆ పాపాన్ని ఖండించాడు మీకా. యెషయా ఏం చేశాడు? యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయండి, యూదా జనాంగానికి వారి పాపాలు తెలియచేయండి, బోర ఊదినట్లుగా అని చెప్తున్నాడు ఆయన. వాక్య పరిచర్యలో దెర్ ఇస్ ఎ నైస్ వే ఆఫ్ పాసింగ్ ఆన్ మెసేజ్ ఆర్ మినిస్టరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మృదువుగా, మెత్తగా, చక్కగా, చల్లగా, ఎవ్వరికి గాయం తగలకుండా, నొప్పి కలగకుండా, మార్పు రాకుండా అందరూ 100% మనల్ని మెచ్చుకునేటట్టుగా చేసే పరిచర్య అది ఒక టైపు. అది ప్రభువుకు అంగీకారమైంది కాదు. మన పరిచర్యలో పాపమును ఖండించుట, సరిచేయుట, వారి జీవితాల్లో మార్పు కలగాలి, మేలు కలగాలి అనే ఉద్దేశం ఉండాలి. అటాక్ చేయాలని కాదు, రాళ్ళు రువ్వాలని కాదు, కానీ మేలు కలిగించాలి, మార్పు కలిగించాలని. పాపమును ఖండించుట సరైన ప్రవక్తలు అందరూ చేశారు. ఆ పరిచర్య మీకా చేస్తున్నాడు. కొన్ని స్థలాలు ఆయన మొదటి అధ్యాయంలో పేర్లు కూడా రాస్తూ మోరస్తీయుడైన మీకా అని ప్రారంభించాడు. మూరషద్గతు అనే చిన్న గ్రామానికి చెందినవాడుగా ఆయన గుర్తించబడుతున్నాడు. ఇక రెండవ అధ్యాయానికి రండి. ఇక్కడ మీకా భారము మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. మీకా సాధనం, ప్రభు పరిచర్యలో మీకాకు ప్రవచించిన ఒకే ఒక సాధనం, అది ఆయన వాక్యమే. 2వ అధ్యాయం 7వ వచనంలో అది చెప్పాడు. దాన్ని అనుసరించి 8 కూడా ఉన్నది. కానీ యాకోబు సంతతి వారు అని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా. తప్పిపోయిన ప్రజల పట్ల ప్రభువు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. విన్నారా? ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. పాపి రక్షణ పొందాలనే ఆయన దీర్ఘశాంతం, రక్షణార్థమైనదని పేతురు రాశాడు. విన్నారా? ఈ దీర్ఘశాంతం అనే విషయంలో నేను చాలాసార్లు తప్పిపోతూ ఉంటాను. మరి మీరు ఎంతవరకు పాస్ అవుతున్నారో మీరే ఆలోచించుకోవాలి కదా. కనిపెట్టి 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 కొన్నిసార్లు తెలియని రీతిగా మనకేమవుతుందంటే ఈ ఈ లాంగ్ సఫర్ అసలు ఇంకా తట్టుకోలేము, ఓర్చుకోలేము, ఉండలేము. అప్పుడు ఏమవుదాం? వాట్ వీఆర్ అంటే జనరల్గా మనం ఉండమట్లా, కానీ అనుకోని రీతిగా శరీరం యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోతాం. రెండు ఉంటాయి. ఆత్మ ఆత్మానుసారంగా జీవించడం, శరీరము శరీరానుసారముగా జీవించడం. మనం ఆత్మానుసారంగా జీవిస్తే ఫలము సమాధానము ఉంటాయి. శరీరానుసారంగా జీవిస్తే అక్కడ నష్టం ఉంటుంది. అది మరణానికే. అంటే మన కుటుంబ జీవితాల్లో నిజమైన సమృద్ధి, జీవం కనబడదు, మరణం ఉంటుంది కదా. కొందరు విశ్వాసుల జీవితంలో ఆ లైవ్లీ అంటే జీవముతో కూడిన స్తుతి, జీవముతో కూడిన ప్రార్థన, జీవముతో కూడిన పరిచర్య, జీవముతో కూడినది కనబడదు. ఏదో మెకానికల్గా, యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, మన పరిచర్యలో కానీ మనకు ప్రాముఖ్యమైనది ఆత్మానుసారమైన జీవితం. అది మనం అర్థం చేసుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వాక్యమును గురించి మాట్లాడుతున్నాడు. యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. పాపము తిరుగుబాటు అవి ఖండించడం, అది మాత్రమే ఆయన గురిగా పెట్టుకోలేదు మీకా. మరేం చేస్తున్నాడు? వాక్యమును ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మన అభిప్రాయాల కన్నా, మన జ్ఞానము కన్నా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం, అది సంఘానికి క్షేమకరం. నాకు తెలిసిన ఒక చిన్న అనుభవం అది. ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్, అచ్చముగా ఉన్న దేవుని వాక్యం అది పనిచేస్తుంది. లోపల దూరి పనిచేస్తుంది, అది నిలిచి ఉంటుంది. 40 సంవత్సరాల కిందట విన్నా నేటికి గుర్తుంటుంది. అది దేవుని వాక్యం. అది మన సొంత మాట అయితే దేనికి పనికిరాదు. కనుక ఆయన భారము మొదలధ్యాయంలో కనబడుతున్నది. షోమ్రోను రాజ్యము బాగుపడాలి, 10 గోత్రాల రాజ్యం. అలాగే యోధా రాజ్యం బాగుపడాలి, దక్షిణ రాజ్యం వారికి మార్పు రావాలి. ఈ ఉద్దేశంతోనే ఆయన ప్రకటిస్తున్నాడు. వాక్యమును క్షమ సాధనంగా తీసుకొని ఆయన ప్రకటిస్తున్నాడు. బైబిల్ అంతట్లో దేవుని వాక్యాన్ని గురించి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో
చెప్పాడు. దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనం అని. ఆ ప్రతిలేఖనం ఎటువంటిది అంటే నిష్ప్రయోజనం కాదు, అది ప్రయోజనకరమై ఉన్నది. ఉపదేశించడానికైనా ప్రయోజనకరమే, తప్పుదిద్దడానికైనా ప్రయోజనకరమే, నీతి యందు శిక్ష చేయడానికైనా ప్రయోజనకరమే, ఖండించడానికైనా ప్రయోజనకరమే. ఎప్పుడెప్పుడు ఎలాగున పరిచర్య ఆ వాక్యమును సాధనంగా చేసుకొని ఆయన పరిచర్య సాగించాడు. ఇక 3వ అధ్యాయములో మనము ఒక్క వచనమే చదివాం కానీ ధ్యానం చేశాం కదా. ఆ పైన ఉన్న లక్షణాలు సరికాని ప్రవర్తన కలిగిన యాజకులు, అధిపతులు, ప్రవక్తలు, వారిని గురించి చెప్పాడు. ఎవరి జీవితాలు కూడా సరిగా లేవు. ప్రధానులు అట్లే ఉన్నారు, అధిపతులు అట్లే ఉన్నారు, యాజకులు అట్లే ఉన్నారు, ప్రవక్తలు అట్లే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో నేనైతే వారికి భిన్నంగా ప్రత్యేకంగా జీవిస్తూ మీకు ఆత్మ చేత నడిపించబడి ధైర్యముతో పాపాన్ని ఖండిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. శక్తితో కూడిన పరిచర్య, ప్రయోజనకరమైన పరిచర్య ఆయన సాగించారు. ఈ మొదటి 3 అధ్యాయాలు దాదాపుగా ఒక భాగం, ఒక వర్తమానం. అంటే పాపము లేక అపరాధము లేక తిరుగుబాటు, వాటిని అనుసరించి దేవుని ప్రజలకు వచ్చే తీర్పు, శిక్ష, దాని గూర్చి ఆయన ఎ మెసేజ్ ఆఫ్ వార్నింగ్, గద్దింపుతో కూడిన వర్తమానాన్ని అందించాడు. అది మొదటి 3 అధ్యాయాలు. ఇక మన ఎదుట 4 అధ్యాయాలు ఉన్నాయి, అవునా? మీకా గ్రంథం 4, 5. 4వ అధ్యాయములో వెయ్యేండ్ల పరిపాలన వివరాలు చెప్పాడు. ఎందుకంటే బేత్లెహేము ఎఫ్రాతా నుండి వచ్చేవాడు నిన్ను ఏలబోవాడు అని 5వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. కనుక యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పరిపాలన చేయలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు, యూదుల రాజానికి శుభం అన్నారు. కానీ ఆయన యూదుల రాజు కాలేదు, ఎవరికి రాజు కాలేదు. ఆయన రక్షకుడుగా మన కొరకు రక్షణ సిద్ధపరచి ఆయన వెళ్ళిపోయాడు. సంఘాన్ని ఆయన సమకూర్చుకుంటున్నాడు. సంఘము కొరకు ఆయన వస్తాడు. ఆ వివరాలు పాత నిబంధనలు లేవు. సంఘము మర్మంగా ఉన్నాయి. కానీ ఆయన కోరుకున్న అబ్రహాము సంతానం లేక యాకోబు సంతతి అని మీకాలో రాస్తున్నాడు. ద స్పెషాలిటీ ఆఫ్ మైకా ఈజ్ హీ వాజ్ అడ్రస్సింగ్ ద నేషన్ యాజ్ ద సీడ్ ఆఫ్ జేకబ్. యాకోబు సంతతి అనే ఆ మాట ఈ పుస్తకంలో ఉన్నంతగా బైబిల్లో ఇంకా ఎక్కడ ఏ ఒక్క పుస్తకంలో కనబడదు మనకి. ఏదన్నా ఒక చోట ఉండొచ్చు, కానీ ఈ గ్రంథములో 7 అధ్యాయాల పుస్తకంలో యాకోబు సంతతి, యాకోబు సంతతి అనే మాట మాటికి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? నీ మూల పురుషుడు యాకోబు, అతడు మారిపోయాడు. హోషేయలో అదే వర్తమానం చెప్పాడు కదా. మరి నీవు మారవా, నువ్వు తిరగవా అని అదొక వర్తమానం. తెలియని రీతిగానే వారి జీవితాలతో ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం యెషయా గ్రంథం 2లో ఏమున్నదో మీకా గ్రంథం 4లో అదే ఉన్నది. వెర్బాటిం అంటారంటే అసలు దాదాపు మాట మార్పు లేకుండా. ఇక్కడ 4వ అధ్యాయం మీకా, అక్కడ 2వ అధ్యాయం యెషయా, ఇద్దరు ఒకే కాలంలో ప్రకటిస్తున్నారు. వర్తమానికుల్లో తేడాలు లేవు, ఒకే వర్తమానం ప్రజల మేలు కోరి వారు ప్రకటించారు. గనుక ప్రభు రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అన్నాడు. అయితే 4వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సూచన ఇచ్చాడు ఆయన. ఏమిటి ఆ సూచన అంటే 10వ వచనం చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ పొందుదువు. అక్కడనే 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 అంటే అర్థం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేసిన పాపమును బట్టి, మీరు చేసినటువంటి తిరుగుబాటును బట్టి నేను మిమ్మల్ని చెరలోనికి పంపబోతున్నాను. మీరు బబులోనుకు వెళ్ళండి, తప్పించుకోవద్దు, బబులోనుకు వెళ్ళండి. ఆయన సూచన అది. మీకు రక్షణ ఎక్కడా? అక్కడనే, బబులోనులోనే. తప్పించుకుని ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నారు వారు. బైబిల్లో దీని గురించి చాలా రాశాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నా ఏర్పాటు, నా సంకల్పం బబులోను నీ పట్ల. గో టు బాబిలోన్,
నువ్వు బబులోనికి వెళ్తే నీకే మేలు. చాలా మేళ్ళు ఉన్నాయి. బబులోనికి వెళ్ళక ముందు వరకు వారు విగ్రహారాధికులే. బబులోనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారిలో విగ్రహారాధన అస్సలు కనబడలేదండి. ద లార్డ్ వాష్ దెమ్ టోటలీ ఫ్రమ్ ద సిన్ ఆఫ్ ఐడోలాట్రీ. విగ్రహారాధన పాపం. ఇంకా వేరేవి ఉన్నాయి కానీ బబులోనికి నువ్వు వెళ్ళు, అక్కడనే నీకు రక్షణ, అక్కడనే విడిపించబడతావు. నువ్వు వెళ్తే ఈ దేశానికి విశ్రాంతి కాలాలు అనుభవించడానికి అవకాశం ఉంది. నువ్వు వెళ్ళాలి, అది నేను నీకు ఏర్పాటు చేశాను. నేను నీకు నియమించింది ఏదైనా నీవు అక్కడికి వెళ్ళు అంటున్నాడు. మరి ఇప్పుడు భార్య భర్తలుగా లేక కుటుంబంలో పాత్రధారులుగా ప్రభువు కొన్నిసార్లు మనకిష్టం కానివి చూపిస్తాడు. ఆయన మనకిష్టం కాని స్థలాలకు నడిపిస్తాడు. బ్రదర్, మేము అక్కడికి వెళ్ళి ఏమైనా మ్యూచువల్ పెట్టుకుంటాం, ఆ స్థలం మాకు అంగీకారంగా లేదు, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం, ఇంకా హై లెవెల్లో ట్రై చేస్తాం, ఇది చేస్తాం మధ్య అని చాలాసార్లు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకు? somehow we want to avoid ఆ స్థలం మనకి అంగీకారంగా లేక. కానీ ప్రభు మనలను ఏదైనా ఒక స్థలానికి నడిపిస్తే అక్కడికి పోవడానికి మనం మానుకోకూడదని. అకులా ప్రిస్కిల్లా అనేవారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ప్రశ్నలో అదొక ప్రశ్న కదా, అవునా? ఎక్కడికి వెళ్ళారు వారు? కోరింతుకు వెళ్ళారు, అవునా? మరి అక్కడ కోరింతులు ఏమైంది? డేరాలు కుట్టే టెంట్ మేకర్స్ ద్వారా ప్రభు అక్కడ సంఘాన్ని స్థాపించాడు. పౌలు కూడా కలిసి పరిచయం చేశాడు. నీవు వెళ్ళడం ద్వారా ఒక గ్రామంలో సంఘం ఏర్పడచ్చు. ప్రభుని ఉద్యోగరీతిగా పంపడం ద్వారా, చదువు కొరకు పంపడం ద్వారా, లేక వృత్తిని బట్టి పంపడం ద్వారా, ఏదో ఒక పనిని బట్టి. డు నాట్ డినై ప్రభువు ఏర్పాట్లు. ఇది నాకు కష్టం ప్రభువా, ఇది నాకు ఇష్టం కాదు అని ఇటువంటి తప్పించుకోవడానికి దారి మళ్లింపు ప్రయత్నాలు చేయదు. అది మనకి క్షేమకారం. ప్రభు ఎక్కడికి పంపితే అక్కడ. కడప మాకు అనుకూలమైంది కాదు అసలు. మా సేవా జీవితానికి గుంటూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు ఏరియా ఇది ఎక్కువ అనుకూలం. ప్రయాణాలకి ఇబ్బందికరమే. కడపలో అసలు ఏమి లేదు. ప్రభు కృపచేత ఏర్పరచుకున్న సంఘం తప్ప మెచ్చదగింది, కోరదగింది ఏది లేదండి. కానీ మేము విధేయత చూపించి వెళ్ళడం ద్వారా ప్రభు కనికరించాడు, సంఘాన్ని కోరుకున్నాడు, ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. అక్కడికి వచ్చి అనేక మంది కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. విన్నారా? కనుక ప్రభువు సూచించే స్థలానికి వెళ్ళడానికి అది కొన్నిసార్లు మనకి ఇష్టం కాకపోవచ్చు, కానీ వెళ్ళినప్పుడే, లోబడినప్పుడే దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలం. రండి 5వ అధ్యాయానికి. ఈ మధ్యలో ఉన్నది రక్షకుని గూర్చిన వర్తమానం, రక్షణను గూర్చిన వర్తమానం. మెసేజ్ ఆఫ్ సేవియర్, మెసేజ్ ఆఫ్ రిడీమర్, మెసేజ్ ఆఫ్ డెలివరర్, మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్. ఎలా చెప్పినా ఒకటే అన్నారా? ఈ 2 అధ్యాయాలు, 4, 5 అధ్యాయాలు. 5వ అధ్యాయం రక్షకుని గురించి చాలా సంగతులు ఉన్నాయి. నేను ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం లేదు, ఎందుకంటే మన ప్రభువును గురించిన వర్తమానమే బైబిల్ అంతట్లో ముఖ్యమైనది, అవునా? యేసుక్రీస్తే బైబిల్ అంతట్లో ముఖ్యమైన వాడు. నేను కాదు, నువ్వు కాదు. సంఘాన్ని ఆయన కోరుకున్నాడు. రక్షకుడు బేత్లెహేము ఎఫ్రాతా నుండి వస్తాడని చెప్పాడు. ఆయన అబ్రహాము సంతానంలో నుండి, అందులో యూదా గోత్రములో నుండి, దావీదు సంతానములో నుండి, బేత్లెహేము ప్రత్యేకంగా ఆ ఎన్నిక లేని గ్రామములో నుండి రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సమాధానకర్త, ఆయన అధిపతి, ఎన్నో విషయాలు దానిలో ఆయన మనకు అందిస్తున్నాడు. ముగించుకుందాం. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయములో మొదటి 5 వచనాల్లో ప్రభువు కోరుకున్న 3 గొప్ప నాయకులు. అంటే ఒకే కుటుంబంలో 3 ఉన్నారు. అహరోను అదే కుటుంబం, మోషే అదే కుటుంబం, మిరియాము కూడా అదే కుటుంబం. 3 ప్రభు వాడుకున్నాడు. వారి వరాలు వేరు, వారి సామర్థ్యాలు వేరు. ఇశ్రాయేలు ప్రజలందరి క్షేమం కొరకు వాడుకున్నాడు. 3 నడిపించే వారినిగా వాడుకున్నాడు. జనాంగం అంతటిని నడిపించడానికి మిరియామును వాడుకోలేదు, కానీ వారి మధ్య ఉన్న స్త్రీలను నడిపించడానికి మిరియామును వాడుకున్నాడు. ఈ దినాల్లో కొంతమంది విపరీతమైన బోధలు చేస్తున్నారు. సహోదరుల మధ్య కూడా సహోదరులు పరిచర్య చేయకూడదు, వారి పని రావడం పోవడం, నోరు మూసుకొని ఉండడం తప్ప ఏం చేయకూడదు.
ఇది విపరీతమైన బోధలు తప్ప వాక్యానుసారమైన ఉపదేశం కానే కాదు. 60 సంవత్సరాలు పయనించిన బైబిల్ చదువుతున్నాను. నాకు ఎక్కడ సహోదరుల క్షేమం కొరకు వారి మధ్య పరిచర్య చేయకూడదని ఒక్క వచనం కూడా కనబడలే. మీకు ఎవరికైనా కనబడితే నాకు చెప్పండి, నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇవన్నీ సొంత అభిప్రాయాలు, ఎక్స్ట్రీమ్ వ్యూస్ అంటారు. విపరీతంగా వెళ్ళిపోకూడదు. మనం పేతురులాగా అడిగితే ఏమంటాడు, అస్సలు కడగడానికి వీల్లేదంట. నువ్వేంటి నా పాదాలకు అడగడం ఏంటి? అందరినీ కడుగు, నాకు మురికి ఉంది అనుకుంటున్నావా? నేను మురికి లేని వాడిను అన్నట్టు బ్రాకెట్లో. నాకు మురికి లేదు కనుక నువ్వు కడగాల్సిన పని లేదు. లేదా కడకపోతే నాతో నీకు పాలేదంటే అయితే మొత్తం కడుగు అంటున్నాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్ చేశాను. ఇటువంటివి మనం అలవాటు చేసుకోకూడదు, నేర్చుకోకూడదు. రక్షకుడు వారిని విడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ కాలాల్లో, ఏ సందర్భాల్లో అవన్నీ చెప్తూ, ఇంతకు ప్రభు సన్నిధికి మనం రావాలంటే ఎలా రావాలి, ప్రభు ఏమి కోరుకుంటున్నాడో చెప్పాడు. ఈ వన్ వే మీకా గ్రంథం సారాంశం అని 6వ అధ్యాయం, అది కూడా 8వ వచనమే చదవండి. అంటే నీకు తెలియకుండా లేదు, అది కారణం నుండి చెప్తున్నాను కదా. ఇంతమంది ద్వారా, ఇన్ని పుస్తకాల ద్వారా, ఇన్ని కాలాల్లో ఈ వర్తమానం అంతా నీకు తెలియచేయబడింది. కాబట్టి నా మీద నేరం మోపడానికి లేదు, తెలియచేయబడి ఉన్నది. అది ప్రభు కోరేది అన్నాడు. అన్యాయంగా కాదు, న్యాయంగా నడుచుకోవడం. కనికరము లేని జీవితం కాదు, కనికరమును ప్రేమించుట. దీన మనస్సు లేని జీవితం కాదు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తన. ఇంతే కదా యెహోవా నేను అడుగుతా. ఈ మీకా 6:8కి ద్వితీయోపదేశకాండం 10లో ఒక వచనం ఉంటుంది, దాన్ని కలుపుకుంటే బాగుంటుంది. ఇక్కడేమో ఇంతే కదా ప్రభు నిన్ను అడిగేదే అన్నాడు, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు కదా అని. అంతే కదా. ద్వితీయోపదేశకాండం 10లో ఏమంటాడంటే, ఇది గాక ఆయన నిన్ను మరి ఏమడుగుచున్నాడు, వాట్ మోర్ జస్ట్ దిస్, ఇంతే కదా అన్నవి కాదు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత న్యాయమైన ప్రవర్తన కలిగి ఉందాం, కనికరమును ప్రేమిస్తాం, దీన మనసు కలిగి జీవిద్దాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, లైఫ్ లాంగ్ హ్యూమిలిటీ, అది ప్రభు మన జీవితాలు కోరుకుంటున్నాడు. కొంచెం తెలుసుకోగానే ఎగిరిపడడం కాదు. చాలామంది తమ యొక్క కృపావరాన్ని పోగొట్టుకున్నారు, తమ యొక్క వినియోగాన్ని పోగొట్టుకున్నారు అహంకారం ద్వారా. కానీ దీన మనసు కలిగి జీవించాలి, మనం నేర్చుకోవాలని ఆయన సూచించాడు. మరి 7వ అధ్యాయంలో ఉదయం మనం దాదాపుగా విన్నాం. ఏం చెప్పాడు? ఎవరిని నమ్మడానికి వీలుగాని పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటి మధ్య మనము ప్రార్థనలో ప్రభు కొరకే ఎదురు చూద్దాం. లెట్ us వెయిట్ ఆన్ ద లార్డ్. ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. ఆ శత్రువు ఉన్నాడు, మనల్ని అల్లరిపాలు చేయాలని చూస్తాడు. కానీ శత్రువు నా మీద అసహించవద్దు, నా ప్రభువు నన్ను వెలుగులోనికి తెస్తాడు. ఆయన నీతిని నేను చూస్తాను, గోడలు మరలా కట్టిస్తాడు ఆయన. మన పాపములన్నిటిని, అపరాధములన్నిటిని క్షమించి సముద్రపు అగాధాల్లో పడవేసిన మీకా వంటి వాడు. మీకా అంటే దేవునితో సముడు, ఎవరు నీతో సముడు ఎవరున్నారు అని కదా. అసమానుడు, అద్వితీయుడు ఆయన. క్షమించుటలో, ప్రేమించుటలో, సహించుటలో, నడిపించుటలో, పోషించుటలో, అన్నిటిలో మీకా ఆయన పోలి ఎవరున్నారు? ఇంత గొప్ప ప్రభువును కలిగిన మనం సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, యూత్ లీడర్స్గా, సండే స్కూల్ టీచర్స్గా, లేక భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా, బాధ్యత వ్యవహారంగా ప్రభువును ప్రేమిస్తూ సాగిపోదాం. మొదటి 3 అధ్యాయాలు తిరుగుబాటు, పాపము, దాన్ని కలిగే శిక్ష చెప్పాడు, శిక్షను గురించిన వర్తమానం. మధ్యలో 4-5 అధ్యాయాలు రక్షకుడు, ఆయన ద్వారా కలిగే విమోచన, రక్షణ, దాని గురించిన వర్తమానం చెప్పాడు. మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్, సాల్వేషన్. ముగింపులో నా వర్తమానం ఛాలెంజింగ్ వర్తమానం కాదు, కానీ మీకా వర్తమానంలో 6-7 అధ్యాయాల్లో ప్రభువు ఏమి కోరుకుంటున్నాడు అనే ఛాలెంజ్ పెట్టాడు. ఇంతే కదా, ఇవే కదా ఆయన అడిగేది. మనము దేని కొరకు కనిపెట్టాలి, మన అనుభవం ఏమై ఉండాలంటే వారిని వీరిని విమర్శించడం, తప్పులు పట్టడం, వారి పట్ల వీరి పట్ల ఆయాసం, అది కాదు. ప్రభు కొరకు ఎదురు చూద్దాం, ఆయన తప్పక
మన ప్రార్థన ఆలకిస్తాడు. పడిన వారిని లేపేవాడు ఆయన. మన గోడలు కట్టిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది తలంపులు, కొన్ని సూచనలు కొంతవరకు మనకు ప్రయోజనకరంగా చేయనుగాక. స్తోత్రార్హుడా, మహిమగల దేవా, ప్రార్థనతో, ఆలోచనతో, భారముతో ఏర్పాటు చేయబడిన ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉదయం నుండి ఇప్పటి వరకు చక్కగా జరిగించారు. పాటల ద్వారా, ప్రార్థనలు, ప్రకటనలు, హెచ్చరికలు, ప్రోత్సాహము, యాక్టివిటీస్, వీటన్నిటి ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. ఒక పుస్తకాన్ని వివరముగా కాదు కానీ సంక్షిప్తంగా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక్క చూపుతో చూడడానికి మీరు సహాయం చేశారు. ఇవన్నీ మాకు ఆశీర్వాదకరంగా, వచ్చిన వారికి ముఖ్యంగా క్షేమకరముగా చేయుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకే అర్పించుకొని స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.